టు యువర్ ఛానల్ నైనితో ముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్ గైస్. మీరు నా వీడియోలో వ్యాలంటైన్స్ డే వీక్ మొత్తం ఏమేమి వస్తాయని వెయిట్ చేస్తుంటారో నాకు తెలుసు. అఫ్ కోర్స్ మా ఇద్దరికి ఏం అంటే ఆన్ స్క్రీన్లో మేము అంత క్లోజ్గా ఉండము అండ్ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారని కూడా మాకు తెలుసు. కాబట్టి మేము చిన్న చిన్న సర్ప్రైజ్ ఇచ్చుకుందామని అనుకున్నాం. సో ఈ వీడియోలో కూడా ఈరోజు ప్రపోజల్ డే. సో మీకు వ్యాలంటైన్స్ డే వీక్ అయిపోయిన తర్వాత కూడా వీడియోస్ వస్తాయి, ఎందుకంటే డే బై డే వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి. సో ఈరోజు ప్రపోజల్ డే కాబట్టి నేను వంశీకి ఏం గిఫ్ట్ ఇస్తున్నానో, ఏం సర్ప్రైజ్ ఇస్తున్నానో ఇందులో మీరు చూడబోతున్నారు. చాలా పెద్ద సర్ప్రైజే ఉంది. వంశీ ఎట్లా రియాక్ట్ అవుతాడో నాకు తెలీదు. నాకు తోచినంత నాకు చిన్న చిన్న గిఫ్ట్లు ఎట్లయితే ఇష్టమో సేమ్ టైం వంశీకి కూడా గ్రాండ్గా అవన్నీ చేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి సో చిన్న చిన్నగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ముందు ముందు వీడియోస్ చాలా మంచిగా వస్తాయి. ఈ ప్రపోజల్ డేకి నేను స్పెషల్గా ప్రపోజ్ చేసి ప్లస్ ఇంకొకటి ఇంకా ఇంకా వంశీ ఏమైనా నాకు చెప్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు వంశీ దగ్గరికి వెళ్ళి నేను ప్రపోజ్ చేసి రోజు ఇచ్చి ఉమ్మ పెట్టి వద్దాం పదండి. ఒక నిమిషం బయట అంటే ఇవాళ ప్రపోజల్ డే ప్రపోజ్ చేస్తున్నా. హ్యాపీ ప్రపోజ్ డే. హ్యాపీ ప్రపోజ్ డే. కళ్ళు మూసుకో. నేను మూసుకోవాలా? ఒకసారి కళ్ళు మూసుకో. నువ్వు మూసుకో. నేను మూసుకుంటానే కానీ నీకోసం సర్ప్రైజ్ మర్చిపోయాను నేను చేయడం. అది నువ్వు ఇంత ఫాస్ట్ వస్తావు అనుకోలేదు నేను. కళ్ళు మూసుకో. మూసుకున్నా అట్లే పట్టుకో ఫోను. కళ్ళు తెరిస్తే కళ్ళు తెరవద్దు అసలు. రెడీయా? హ్యాపీ ప్రపోజ్ డే నయనతార గారు. థ్యాంక్ యూ. హ్యాపీ ప్రపోజ్. హ్యాపీ హార్ట్ డే. హ్యాపీ చాక్లెట్ డే కూడా. హ్యాపీ కిస్ డే. వద్దు కెమెరా ఎందుకు? ఫ్లవర్స్ ఆగడం నిమిషం. ఫ్లవర్ డిపార్ట్మెంట్ అప్పుడే. హ్యాపీ ప్రపోజల్ డే వంశీ. హ్యాపీ ప్రపోజ్ డే. సరే ఈ ప్రపోజ్ ఐ లవ్ యూ వంశీ. నాకు మళ్ళీ అది గుర్తొస్తాయి. అవి మళ్ళీ ఏమైనా చూపిస్తామో జనాలకి. ఏం చూడకండి. ఎందుకు ఏమున్నాయి? ఏం లేవులే. పట్టు ఇది నీకే. సరే ప్రపోజ్ చేసినా ఆల్రెడీ. పాపం మా ఫ్లవర్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడి చేసిరు, నువ్వేం ఇంత చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్లవర్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏమని ప్రపోజ్ చేయాలి? ఏమని ప్రపోజ్ చేయాలంటది అడిగినామా మేము? నువ్వు చెప్తావుగా ఇప్పుడు డైలాగ్ నాకు రాదు మరి. చెప్పు మరి. ఎప్పుడు అలా నువ్వు ఉండు, నేను చూసుకుంటా చాలు. సేమ్ టు యూ. నువ్వు ఉండు, నేను చూసుకుంటా. నాకు అసలు కొత్తది నువ్వు చేసుకుందా పనికి. మరి ఏంది నువ్వు మాకు వద్దా? అది ఏమంటుంది ప్రపోజ్ చేయమంటే నువ్వు ఎప్పుడు ఒకటి ఎలా చెప్తావు కదా, అదే ఎలా చెప్తా అంటుంది. నువ్వు ఉండు నేను చూసుకుంటా చాలు అంట. అది మళ్ళీ నేను చెప్పింది నాకు చెప్తుంది. నువ్వు ఉండు నేను చూసుకుంటా. ఏడుండది ఇక్కడ 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 పెట్టి చూసుకుంటా. దేవుడా ఎన్ని కోరికలు తిరుపతిరేవా. నేను కూడా తీసుకుంటా కోరికలు. నువ్వేం తీసుకున్నావు? నేను ఇప్పటికి చాలా చేసిన కష్టపడుతున్నా. అంటే ఎప్పుడు ముఖాల మీద నిల్చోతానని చెప్పి ఇప్పుడు నిలబెట్టడం. అందుకే అంటారే చెయ్యని. సరే చెయ్యి. ఇట్లా చేయలే, ఇట్లా చేపట్టుకోరండి. అవ్వో ఇది కూర్చుంటే నాకు భయం ఎత్తుంది. నేను కూర్చో. సరే. Your aura is limitless.
seamlessly connecting across your favorite devices. Introducing the Lenovo. కూర్చో. సరే చెప్పు. అది ప్రపోజల్ డే వంశీ. నువ్వు ఎప్పుడు చెప్తావు కదా నువ్వు ఉండు నేను చూసుకుంటా అని చెప్పి, సో నేను కూడా అదే చెప్తున్నా, నువ్వు ఉండు నేను చూసుకుంటా, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. చాలా అమ్మ తల్లి. ప్రపోజ్ వాళ్ళు చెప్పినట్టు చేస్తావా? నీకు అనిపించాలి చేయాలంటే. రోజు చేస్తున్నా కదా అది వేరు. ప్రపోజ్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అనేది. సో ఎక్స్పెక్ట్ చేసినావు ఎట్లుంటుందని? నువ్వు ప్లాన్ చేస్తే నేను చేసినట్టుంది కదా. నువ్వు ప్లాన్ చేస్తే నేను కాపీ కొట్టినట్టుందా? సరే కానీ ఇంకేం ఇస్తావా? చాలా ఉన్నాయి కావాలంటే కానీ అప్పు మరి ఇచ్చిరాపో. రెడీ అవుతావు కొత్త కొత్త వస్తాయి వీడికి. అంటే 365 days సేమ్ అట్లనే కనిపిస్తాయి. ఈ 1 week అయినా అట్లా ఉండొద్దు అని మంచిగా కనిపిస్తుంది. మంచిగా ఉంటున్నావు. ఎందుకు ఇంత క్యూట్ అసలు? సింగింగ్ రే. అందరు వెళ్ళిపోండి, అందరు వెళ్ళిపోండి. అయ్యో మీ అన్న చూద్దలే మీ అన్న ముందు కానీ చేయొద్దు. అట్లా వెళ్ళిపోయిందిలే, ఇప్పుడు చేయొచ్చు. చేయొచ్చా? చెప్పు, ఏమో చెప్తున్నావు? ఇంత క్యూట్ గా తయారవుతున్నావు అంటే నేను బయటకు తీసుకుతావా? పోదామని చెప్పినా కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఎప్పుడు? ఎప్పుడా పోదాం? రోజు తీసుకోవాలి. రోజు తీసుకెళ్లేదేంది? కొద్ది రోజులాగు ఏడికి ఇద్దరం కలిసి వెళ్ళిపోతారు. ఎవరు ఒకటి వెళ్ళిపోతారు, అదే భయం వేస్తుంది నాకు. ఎవరేమనుకుంటే నీకెందుకు? అది పాయింట్లే కానీ కెమెరామెన్ కూడా నచ్చలు నాకు ఫస్ట్. సరే కానీ ఇది పట్టుకో. ఎందుకు? నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. మాకా? అంటే సర్ప్రైజ్ అంటే పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు, అది చిన్నదే. కాకపోతే కవర్ చేసేద్దాం. మీ మధ్య మనం వీడియో ఎడిటింగ్ చక్కగా అయితలేవు కదా, దీంట్లో 2 కంబైన్ చేద్దాం. 2 days. ఓకే అంటే హగ్ డే రాలే? హగ్ డే అయిపోయిందిలే. అయిపోయిందా? చేసుకో కదా అక్కడే చేసుకుందాం తర్వాత వీడియో. 1 minute. ఎవరేం అడగొద్దు చెప్తున్నా ముందే. ఇది చూస్తే చిట్టి ఫస్ట్ నాతో గొడవ పెట్టుకుంటే ఆయన గొడవ పెట్టుకోదు చెప్పు. మళ్ళీ తీసుకోకూడదు. వీడియో పేరు మళ్ళీ స్కామ్ చేద్దు. నువ్వు నిన్నంటే నా దగ్గర ఉందిరా, నాకు మా నాన్న కొడిచ్చాడు. హ్యాపీ చాక్లెట్ డే. థ్యాంక్ యూ. ఎప్పుడు తెప్పించినా దాపెట్టింది అన్నట్టు దాచాం, లోపల చాలా ఉన్నాయి. సరే ఇంకా కొన్ని తేవాలా? చాక్లెట్ వస్తే వీళ్ళు ఈ చిట్టి ఇది ఏందో మనుషులు మర్చిపోతారా, లవర్ గాని బాయ్ గాని ఇంకోటి గాని. బాయ్ ఫ్రెండ్ ఇచ్చాను. అప్పుడేం కాదు, ఆ పిల్ల కోరిక అది. హ్యాపీ చాక్లెట్. ఏందో ఇంకేమని చెప్పు. చెప్పు చెప్పు. గొంతు బాగాలేదు, నువ్వు చాక్లెట్ పెట్టి గొంతు ఖరాబ్ చేసుకున్నావు. ఫీలింగ్ జెలస్? ఓకే చాక్లెట్ పెట్టి కాసేపు చూడొచ్చు కళ్ళలో. నేను చూడలేను. చాక్లెట్ ఇస్తున్నాను. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అలా ఏదన్నా అలా మళ్ళీ సగం చేస్తుంది. తీసుకొని పోదు ఇలా తీసుకోవాలంటే లేదు బ్రో, చాక్లెట్ జరుపుకుంటుంటే లేదు బ్రో, మధ్య డిస్టర్బెన్స్. నాన్న బిడ్డలు రా. అరే అరే ఇది 2 లవర్స్ బదులు చేసుకున్నాను బ్రో. సింగిల్ గాడి నీకు ఎందుకు బ్రో? బ్రో నీకు చెప్పడం మర్చిపోయిన, ఒక అమ్మాయి వ్యాలంటైన్స్ వీక్ ప్రామిస్ చెప్తున్నా, నీకు కావాలంటే షేర్ చేస్తా. నా ఫోన్ ఇది చిన్న వంశీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. సరే అబద్ధం చెప్తున్నా అనుకోద్దు. ఇదా ఇదా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అమ్మాయి. ఎవరో నువ్వు చెల్లి అని ఎందుకంటాడు? నీగో చిన్న వంశీ అంటే నాకు చాలా క్రష్, చెప్పండి కొంచెం మర్చిపోకండి. మీ చిన్న వంశీకి పిల్ల లేదు అని చాలా ఫీల్ అయ్యింది కదా, నేనున్నా అని చెప్పండి. నా నేమ్ భాగ్య అన్నయ్య. రోడ్ నెంబర్ పో ఇంక పో, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. అంటే రోజులతోనే ఇద్దరి
ఈ అమ్మ ఈడు జరుపుకోండి నన్ను జరుపుకోరు లైఫ్ లో నాకంటూ ఇలాంటి జరుపుకోడరా మేము కూడా జరుపుకుంటాం చూడు మా వీడియో కూడా వస్తున్నాడేంట్రా వరద బాధితులాగా